ఈ కెమెరా ఏంద్రా? అరే ఏదైతేంద్రా, కెమెరా ఇస్తే మనం నిష్పెడతా అని చెప్పిండు కదా. కెమెరా తీసుకొచ్చానికి ఇచ్చేద్దాం, మనం విడిపించుకుందాం పారా. మనం కెమెరా ఇవ్వకూడదురా. ఏం మాట్లాడుతున్నావురా? కాలేజ్ చెప్పింది వినలేదా? కెమెరా ఇవ్వకుండా ధనుష్కాన్ని చంపేస్తాడని. ముందు మనం ఆ కెమెరాలో ఏముందో చూడాలి. రే, మనం ఫోటోషూట్ వేరే కాడ ఏదో మర్డర్ జరిగినట్టున్నారా? రే, మనకుంది ఒకే ఆప్షన్ రా. ఆ చేతికున్న రింగు, ఆ బ్రేస్లెట్, ఆ తాడు. ఒకవేళ ఇవ్వకపోతే ఇక్కడనే విని చంపేస్తా. అయితే చంపే ధర్మేంద్ర అన్న. వీరన్న ఒకసారి ఇంటికి రావా, నీతో మాట్లాడేది ఉన్నది. ఒక్కనివే రా, కొంచెం పర్సనల్ మాట్లాడాలి. అరే డోర్ దీపో. నమస్తే అన్న. కూర్చో. చెప్పన్నా, ఏం సంగతి, ఎందుకు రమ్మన్నావు? పార్టీ వాళ్ళంతా నీకే సపోర్ట్ ఉన్నారు కదా, దాని గురించే మాట్లాడదాం అని పిలిచిన. అవునన్నా, చెప్పండి. అవును అని వీరన్న, నేను చెప్పేది ఏంటంటే ఈసారి నేనే పోటీ చేద్దాం అనుకుంటున్నా. నువ్వేమంటావు? అవునుగానన్నా, పార్టీ సభ్యులందరూ నాకే అనుకూలంగా ఉన్నారు. ఈసారి వెనకడికి వేయలేను, నేనే పోటీ చేస్తా. కాదు వీరన్న, పార్టీలో నేను సీనియర్, నేను ఉండంగా నువ్వు పోటీ చేస్తే కరెక్ట్ కాదు. అది కూడా కరెక్టే కానన్నా, పార్టీ సభ్యులందరూ నాకే సపోర్ట్ ఉన్నారు. నేను కన్ఫామ్గా పోటీ చేస్తా. నీకు ఎంత కావాలా వీరన్న? ఎంతైనా పర్లేదు, చెప్పు, సెట్ చేస్తా నేను అమౌంట్. డబ్బేం అవసరం లేదన్నా, ఈసారి నేనే పోటీ చేద్దామని ఫిక్స్ అయినా. నిర్ణయం మారదు. ఓకే వీరన్న, ఆల్ ది బెస్ట్. వన్ లేపురా. రేయ్ లేరా 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 రేయ్ రేయ్, నేనుండంగా నువ్వెట్లయితావురా ఎమ్మెల్యే? రేయ్, అక్కడ స్ప్లాష్ వచ్చింది. అవునన్నా, ఎవడో ఫోటో తీసిండు. వాడు మనల్నే ఫోటో తీసినట్టున్నాడు. అది బయటికి వస్తే మనకే డేంజర్. పట్టుకుందాంపా. స్టార్ట్ చేయి. పోనీ. ఇటు వీళ్ళ దగ్గర ఉంది కెమెరా.
వాళ్ళు కెమెరా ఇంట్లోనే పెట్టిర్రు. వాళ్ళు క్యాజువల్గా ఉన్నారన్న. ఇంకా మన విషయం ఎవరికి చెప్పలే కావచ్చు. ఎట్లైనా డైవర్ట్ చేయాలన్న ఇళ్ళని. చేద్దాం. వాడిని ఎట్లయినా మనం డైవర్ట్ చేయాలి. ఏం చేస్తాడన్న వాడు? వాడు ఇన్స్టాలో యూట్యూబ్లో రీల్స్ చేస్తాడు. నా దగ్గర ఒక అమ్మాయి ఫేక్ ఐడి ఉందన్న. వాళ్ళకి మెసేజ్ చేసి ట్రాప్ చేద్దామా? చెయ్యరా. బస్ స్టాండ్కి వచ్చేసా. నువ్వు ఎక్కడున్నావు? ఇక్కడ అయినా పర్లేదులే, సీక్రెట్గా బాగుంటుంది ప్లేస్. కనబడట్లేదు కదా. చెప్పురా, కెమెరా ఎక్కడుంది? కెమెరా చెప్పురా. రేయ్, వాడి మాస్క్ తీసి అడుగురా. మాస్క్ తీసేస్తే మనం కనిపిస్తాం కదా అన్న. వాడు మనల్ని చూసే ఫోటో తీసిండు. తీసేయి. కెమెరా ఇక్కడ పెట్టినవురా. చెప్పురా, చెప్పు. వాడు అట్లినడు కానీ నువ్వు జరుగురా. వాని సంగతి నేను చెప్తా. కెమెరా ఎక్కడ పెట్టినావు? కెమెరా ఎక్కర్రా? ఇంట్లో. చెప్పు. దీని గురించి ఇంకేమనికన్నా చెప్పినావా? లేదు. కెమెరా దొరకపోవాలని నిన్ను ఇక్కడనే చంపేస్తా. వాళ్ళ అయ్యకు ఫోన్ చేసి కెమెరా ఏమని బెదిరిద్దామన్నా. మనం ఫోన్ చేసి బెదిరిస్తే మళ్ళీ వాళ్ళు టెన్షన్ అయ్యి పోలీస్ స్టేషన్కి పోతే మనకే రిస్క్. అట్లా వద్దు కానీ ఓ పని చేయి. ఎవరు కావాలి? నారాయణ గారికి పోస్ట్ వచ్చింది. పోస్ట్. హే సైన్ సైన్. బండి వాచ్ చేయాలి. తీసుకురానా చేద్దాం. మంచిగా వేసి పెట్టు, సాయంత్రం తీసుకుంటా. సరేనా, చేసి పెడతా పో. నా బండి వాషింగ్ చేస్తావా? సరే తీసుకురా, చేస్తా. ఒక గంటలో వేసి పెట్టాను, వచ్చి తీసుకుంటా. ఇప్పుడు అర్జెంటా బండి? అర్జెంటే అన్న, కావాలి. సరే ఆడ పెట్టుకో, చేసి పెడతా. ఓకే అన్న. పది నిమిషాలాగా అయిపోతుంది. ఇప్పుడే చేస్తున్నావా? బయటికి పోవాలి. చేసాను ఇడికేనా ఈ బండి వేసుకో, మనం ఉంది ఇదా. స్థలం దానికొనే తొందర పోయిరా. పది నిమిషాలలో వస్తా.
కెమెరా చూడొద్దని చెప్పాను కదరా, ఎందుకు ఓపెన్ చేసిరు? మీవని బాడీ పార్ట్లు ఒక్కొక్కటి ముక్కలు చేసి పంపిస్తా. మా వాడిపైన గీత పడ్డా ఈ కెమెరా పోలీసులకు ఇచ్చేస్తా. అప్పుడు ఈ కేసుతో పాటు మా వాడిని చంపిన కేసు కూడా నీ మీన్నే పడుద్ది. అప్పుడు నువ్వు చేయడానికి ఏమీ మిగలదు. ఇక నీ లైఫ్ మొత్తం జైలే. నువ్వు ఎలా ఎమ్మెల్యే అవుతావు నేను చూస్తా. అలా జరగకూడదంటే నువ్వు మా ఫ్రెండ్ వదిలే, నేను నీకు కెమెరా ఇచ్చేస్తా. అదే నీకు మాకు మంచిది. దీన్ని ఇంతటితోనే మర్చిపోదాం. అయితే కెమెరా తీసుకొని నేను చెప్పిన ప్లేస్కి 5 గంటలకు వచ్చేయండి. సరే, ఫస్ట్ నువ్వు మా వాడిని తీసుకొచ్చి కెమెరా తీసుకొని వెళ్ళు, అంతా మర్చిపోదాం. సరే, అయితే మీరు కెమెరా తీసుకొని రండి, నేను మీ వాడిని తీసుకొని వస్తా. సేమ్ టైంకి ఎక్స్చేంజ్ చేసుకుందాం. ఒకవేళ కెమెరా కానీ పోలీసులకు కానీ ఇచ్చేస్తే ఒక్క మర్డర్ చేసిన నాకు 2వ మర్డర్ చేయడం పెద్ద కష్టమేం కాదు. ఈసారి మీ వాడిని పక్కా లేపేస్తా. అరే ఇంకా 10 మినిట్స్ ఉంది, వెళ్ళాలి. ఇంతకీ కెమెరా ఏది? సరే, నా దగ్గరనే ఉంటుంది కెమెరా. ఆడ బయట ఉంటాడు చూడు. అరే చరణ్, ఎటు వెళ్తున్నా? ఏమైంది వీడికి? షట్, పోలీస్ స్టేషన్కి ఎందుకు వెళ్ళారా వీడు? రే, వాడు కెమెరా తీసుకొని పోలీస్ స్టేషన్కి వెళ్ళారా? రే, ఆడు పోలీస్ స్టేషన్ ఎందుకు పోయినరా? నాకు అదే అర్థం కావట్లేరా. అసలు ఏం అర్థం కావట్లేరా. ఇప్పుడు ఆ కెమెరా పోలీసులకు ఇస్తే మన ధనుష్ గారిని వదిలిపెట్టారా కార్పొరేటర్. వస్తున్నారా? రే, పోలీస్ స్టేషన్ కెమెరా ఎందుకు తీసుకెళ్ళావురా? పోలీస్ స్టేషన్కి ఎందుకు వెళ్ళావురా? చెప్పురా, మాట్లాడు. ఎందుకు చేసావురా? వదిలేరా. చెప్పరా, ఎందుకు చేసావు? కార్పొరేట్ చంపింది ఏమన్నా తెలుసా? ఎవరు చెప్పరా? మా మామనేరా. మీ మామయ్య ఎవర్రా? వీరేంద్రనేరా. వీరేంద్ర మీ మామనా? అవునరా, మా మామనే. మొన్నటిదాకా పార్టీలో అన్న అనుకుంటే తిరిగితే కదరా. ఇంట్లో లొలి వల్ల విడిపోయినాం రా, అందుకే దూరం ఉన్నాం. అందుకే అందరం కూడా అన్న అన్న పిలుచుకుంటూ తిరిగిన, ఇంట్లో తెలియకుండా. కార్పొరేటర్ చంపింది మీ మామని నీకెట్లా తెలుసురా? ఈ వాచ్ మా మామదేరా. అదే జంగల్లో వెతికినప్పుడు ఇది అక్కడ దొరికింది. అప్పుడే కన్ఫర్మ్ చేసుకున్నా చంపింది మా మామనే అని.
మా మామని చంపింది ఎవరో తెలుసుకొని వానంతా చూడాలి. రే మీ మామయ్య గురించి తర్వాత చూసుకుందాం. పోలీసులు కార్పొరేటర్ ఇంటికి వెళ్తే వాళ్ళని చంపేస్తారా ధనుషాన్ని. రే విని చూసుకోరా. లిఫ్ట్ చేయి. హలో మావయ్య, ఎక్కడున్నావు? నీ గురించి పోలీసులు ఇంటికి వచ్చి అడుగుతారు. అసలు ఏం చేసినావు మావయ్య నువ్వు? రే నా కొడుకులు మళ్ళీ మనల్ని మోసం చేశారా? వాన్నేసేయరా.